అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం ఆగస్టు 23 శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. విజయం ఒక్కసారిగా రావడం లేదు. ప్రతి చిన్న ప్రయత్నం మనకు పెద్ద విజయానికి దారితీస్తుంది. సహనం, శ్రమ, నమ్మకం ఉంటే ఎప్పటికీ ఓటమి అనే పదం మన దగ్గరికి రాదు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆగస్టు 23, 2025 శనివారము, స్వస్తిస్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసము, కృష్ణపక్షం, సూర్యోదయం 6 గంటల 4 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 35 నిమిషములకు, చంద్రోదయము 5 గంటల 56 నిమిషములకు, చంద్రాస్త సమయము 7 గంటల 4 నిమిషములకు. తిథి అమావాస్య ఆగస్టు 22 ఉదయం 11 గంటల 56 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 23 ఉదయం 11 గంటల 36 నిమిషముల వరకు అమావాస్య తిథి ఉంటుంది. తదుపరి పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము మక. ఆగస్టు 23 రాత్రి 12 గంటల 16 నిమిషముల నుంచి ఆగస్టు 24 రాత్రి 12 గంటల 54 నిమిషముల వరకు. తదుపరి పూర్వ పాల్గొని. ఈ రోజున రాశి సింహరాశి. ఈరోజు జన్మించిన వారు అందరూ సింహరాశి కిందకి వస్తారు. ఈరోజు యోగము పరిగా ఆగస్టు 22 మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషముల నుంచి ఆగస్టు 23 మధ్యాహ్నం 1 గంట 19 నిమిషముల వరకు. తదుపరి శివ. కరణము నాగ. ఆగస్టు 23 ఉదయం 11 గంటల 36 నిమిషముల వరకు. తదుపరి కింస్తగ్న. ఆగస్టు 23 రాత్రి 11 గంటల 38 నిమిషముల వరకు. తదుపరి భవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 14 నిమిషముల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 6 గంటల 4 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 38 నిమిషముల వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 9 గంటల 9 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 46 నిమిషముల వరకు. యమగండము మధ్యాహ్నం 2 గంటల 4 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 39 నిమిషముల వరకు. గుళిక కాలము ఉదయం 6 గంటల 10 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 44 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4 గంటల 28 నిమిషముల నుంచి 5 గంటల 16 నిమిషముల వరకు. అమృతకాలము రాత్రి 10 గంటల 26 నిమిషముల నుంచి రాత్రి 12 గంటల 5 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 6 గంటల 57 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 18 నిమిషముల వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 54 నిమిషముల వరకు. ఇవంటి ఈ రోజునటువంటి శుభ సమయములు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: వామన అవతారంలో మహాబలి చక్రవర్తిని భూమిలోకి నెట్టిన వారు ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున పోలాల అమావాస్య శ్రావణమాసం ముగింపు అండి. ఈరోజు మంచిదేనా అంటే ఈ రోజునైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, సింహ, తుల, వృశ్చిక, కుంభ, మీనరాశులండి. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రములకు ఆగస్టు 24 ఉదయం 6 గంటల 10 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 23 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక నేను తెలియజేసినటువంటి శుభ సమయంలో దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జము సమయాలని సమీకరణ చేసుకుని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకో మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ.